దక్షిణాదిలో సౌత్ ఇండియా పార్టీల హవా నడుస్తుందా? తమిళనాడులో జాతీయ పార్టీలకు అక్కడి వారు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? ఏ పార్టీ అయినా అక్కడి వారి చేతుల్లోనే నడవాలా? మరి ఏపీలో మాత్రం ఎందుకలా మారింది? నిన్న వచ్చిన విజయ్ కూడా కేంద్రానికి హెచ్చరికలు చేయడం వెనుకున్న ధైర్యమేంటి? ఏపీ పార్టీలకు ఉన్న భయమేంటి? దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీ హవా, జాతీయ పార్టీలకు ఛాన్స్ ఇవ్వని తమిళ పార్టీలు, డీలిమిటేషన్ పై మోదీకి విజయ్ హెచ్చరికలు, తమిళనాడుతో జాగ్రత్త అంటూ వార్నింగ్. ఏపీ తెలంగాణలో అరుదైన రాజకీయం. ఏపీలో ఎవరికి వారే యమునా తీరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడని తమిళులు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. అయితే రాష్ట్రాల రాజకీయ పార్టీలు మాత్రం ఆ ఒక్క విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాల్సిందే. తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలే. ఈ ఇద్దరూ ఒకరికొకరు రాజకీయ ప్రత్యర్థులే. అయినప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలు వేలు పెట్టబోతున్నాయన్న ఆలోచన వచ్చినా, లేదా ఇక్కడ ప్రాంతీయత మీద ఉత్తరాది ఆధిపత్యం చూపించాలి అనుకున్నా, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమపై పెత్తనం చేయాలని చూసినా వాటిని తిప్పికొట్టడంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఏకమై ఢిల్లీ పీఠంపై రాజకీయ పోరు సాగించడానికి వెనకాడని సందర్భాలు ఎన్నో తమిళనాడు రాజకీయ చరిత్రలో లిఖించబడ్డాయి. డిఎంకే కరుణానిధి నుంచి అన్నా డిఎంకే జయలలిత వరకు ఇదే రాజకీయ సిద్ధాంతంతో ముందుకెళ్లి తమ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించుకున్నారు. విజయ్ దళపతి పార్టీ టీవీకే కూడా ఇదే బాటలో నడవబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా తమిళనాడులో మొదలైన త్రిభాషా విధాన వ్యతిరేక పోరు, పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ విధానంపై తిరుగుబాటు అంటూ తమిళనాడు అధికార పార్టీ డిఎంకే, కేంద్ర ప్రభుత్వం బీజేపీపై మొదలుపెట్టిన రాజకీయ యుద్ధానికి గొంతు కలిపారు విజయ్. డీలిమిటేషన్ పేరుతో తమిళనాట పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని మోదీ వేస్తున్న వ్యూహాలు ఇక్కడ పారవంటూ విజయ్ బీజేపీ అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. వన్ ఎలక్షన్ విధానంతోనే ఈ డీలిమిటేషన్కు బీజేపీ పునాదులు వేసిందని, కానీ తమిళనాడును మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, లేకుంటే దాని పర్యావసనాలను ఢిల్లీ పీఠం ఎన్నోసార్లు రుచి చూసిందన్నారు. ఇక తమిళనాడు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా కేంద్రం ఎటువంటి నిర్ణయానికైనా ముందుకొస్తే ఈ రాష్ట్రం తన శక్తిని చూపించడానికి వెనకాడదంటూ బీజేపీపై మండిపడ్డారు టీవీకే అధినేత విజయ్. అయితే తమలో తాము ఎన్ని రాజకీయ దోబూచులైనా ఆడుకుంటాం, కానీ మధ్యలో మూడో వ్యక్తి వస్తే మాత్రం తమిళనాడు అనే ఎమోషన్తో ఈ తమిళ తంబీలందరూ ఒక్కటవుతారు అని విజయ్ తన ప్రకటనతో మరోమారు నిరూపించారు. కానీ తమిళనాడుకు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఈ రకమైన రాజకీయం అరుదుగా కనిపిస్తుంది. తెలంగాణ వారు కనీసం మన తెలంగాణ అనే నినాదానికైనా ఒక్కటవుతారు. కానీ ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించదు. రాష్ట్ర మనుగడకు అత్యంత కీలకమైన విషయాలలో కూడా, ఉదాహరణకు ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని అమరావతి ఇలాంటి ముఖ్య అంశాల మీద కూడా ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రాలేవు. అలాగే ఇక్కడి నాయకులు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల క్షేమం కోసం కేంద్రం మీద వ్యతిరేక పోరు చేయలేరు. కేంద్రం మీద టీడీపీ యుద్ధం ప్రకటిస్తే ఆ అవకాశాన్ని తన పార్టీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటూ బీజేపీతో స్నేహ హస్తానికి ముందుకొస్తుంది వైసీపీ. వైసీపీ కాదంటే టీడీపీ, టీడీపీ కాదంటే వైసీపీ. ఇలా ఏపీలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని ఎదిరించే సాహసం చేయలేవనేది తేలిపోయింది. అందుకు తోడు ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో భాగమైంది. కావున ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుకొస్తే గొయ్యి, వెనక్కొస్తే నుయ్యి అన్న చందంగా తయారైంది
టీడీపీ జనసేనల పరిస్థితి. ఇక నేరుగా బీజేపీపై విమర్శలు కూడా చేసే ధైర్యం కూడా చేయలేని వైసీపీ తెరచాటు రాజకీయాలతో బీజేపీతో లాలూచి బేరాలు నడపాల్సిందే తప్ప బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇలా ఏపీలో ఉన్న 3 రాజకీయ పార్టీలు బీజేపీ కనుసన్నలలో నడవాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కానీ తమిళనాడులో ఈ రకమైన రాజకీయం ఎక్కడా కనిపించదు. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తమ ఆత్మాభిమానం కోసం పార్టీలన్నీ కూడా తమ రాజకీయ సిద్ధాంతాన్ని కాసేపు పక్కన పెట్టి కేంద్రం మీద యుద్ధానికి సిద్ధమవుతారు. కానీ ఇక్కడ మాత్రం తమ ఆత్మ గౌరవాన్ని తగ్గించుకొని, తమ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి మరీ కేంద్రానికి మద్దతు పలుకుతున్నారు.